ఏఆర్డీవీ ఈకామ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్లో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇందులో మై ఇన్కమ్ గురించి, తర్వాత ఇక్కడ మై వాలెట్ గురించి, ఇందులో ఏ అమౌంట్ బ్యాంక్ విత్డ్రా అవుతుంది, ఏ అమౌంట్ షాపింగ్ వాడుకోవచ్చు, ఏ అమౌంట్ సర్వీసెస్ వాడుకోవచ్చు, చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఇక్కడ ఉన్న ఆప్షన్ల గురించి మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు మై ఇన్కమ్ అని ఉంటుంది. ఈ మై ఇన్కమ్లో ఫ్రాంచైజ్ బీవీ పాయింట్, ఇక్కడ 1 బీవీ పాయింట్ అంటే 1 రూపీ. ఫ్రాంచైజ్ అంటే మీ టీంలో ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకుంటే మీకు వచ్చే ఇన్కమ్ ఇందులో చూపిస్తుంది. లెవెల్ గార్మెంట్స్ బీవీ పాయింట్ ఇక్కడ చూపిస్తుంది. మై డైలీ లెవెల్ యాడ్స్ బీవీ పాయింట్ అంటే మీ టీం వాళ్ళు టాస్కులు కంప్లీట్ చేస్తే మీకు వచ్చే ఇన్కమ్ ఇక్కడ చూపిస్తుంది. మీ టీం వాళ్ళు టాస్కులు కంప్లీట్ చేస్తే మీకు వచ్చే ఇన్కమ్ ఇక్కడ చూపిస్తుంది. అక్కడ మనకు 7 లెవెల్స్ నుంచి మీ టీం అనేది 7 లెవెల్స్లో మీ టీం అనేది టాస్కులు కంప్లీట్ చేస్తే ప్రతి లెవెల్ నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు మీ టీం నుంచి అంటే ప్రతిరోజు మీ టీంలో టాస్కులు కంప్లీట్ చేయడం వల్ల మీకు వచ్చే ఇన్కమ్ ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనం డైలీ యాడ్స్ చూడడం వల్ల మనకు వచ్చే ఇన్కమ్ ఇక్కడ కనిపిస్తుంది. మై సెల్ఫ్ యాడ్స్ వ్యూ బీవీ పాయింట్ అంటే మనం ప్రతిరోజు 20 టాస్కులు కంప్లీట్ చేస్తాం కదా, అందులో దానికి వచ్చే అదే 35 రూపాయలు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ స్పాన్సర్, మీరు ఎవరికైనా రిఫర్ చేసినా, మీ టీం వాళ్ళు ఎవరికైనా రిఫర్ చేసినా 7 లెవెల్స్ నుంచి మీకు వచ్చే రిఫరల్ ఇన్కమ్ ఇక్కడ చూపిస్తుంది. రీఛార్జ్ కమిషన్, ఇది సాలరీ అంటే ర్యాంక్ అచీవ్ అయితే సాలరీ వస్తుంది. సెల్ఫ్ గార్మెంట్స్ బీవీ పాయింట్, టాస్క్ 150 యాక్టివేషన్, ఎవరైతే 150తోని వాళ్ళ ఐడిని యాక్టివేషన్ చేసుకున్నారో వాళ్ళ ఇన్కమ్ ఇక్కడ చూపిస్తుంది. తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ టాస్క్ 100+ ఇన్కమ్ అంటే మనకు 20 టాస్కులతో పాటు ఎక్స్ట్రా 100 టాస్కులు కూడా ఇచ్చారు. ఆ 100 టాస్క్ కంప్లీట్ చేస్తే మీకు వచ్చే ఇన్కమ్ ఇక్కడ చూపిస్తుంది. టోటల్గా అంటే మీరు టుడే అంటే ఈరోజు మొత్తం టుడే అంటే ఈరోజు మీరు సంపాదించిన ఆదాయం ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఇప్పటి వరకు సంపాదించిన మొత్తం ఆదాయం ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మై వాలెట్స్ అంటే చాలామందికి డౌట్స్ ఉంది. ఇక్కడ అమౌంట్ ఉంది, ఇందులో ఉన్న అమౌంట్ మాత్రమే బ్యాంక్ విత్డ్రా అవుతుంది. ఏఆర్బీవీ పాయింట్ మెయిన్ వాలెట్, ఇందులో ఉన్న అమౌంట్ మాత్రమే బ్యాంక్ విత్డ్రా అవుతుంది. ఇందులో అమౌంట్ అనేది 500 ఉంటే బ్యాంక్ విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం బ్యాంక్ విత్డ్రా 500 ఉండాలి. 500 కంటే తక్కువ ఉంటే విత్డ్రా చేయరాదు. మినిమం 500 రూపీస్ విత్డ్రా ఉండాలి. చాలామందికి డౌట్ వస్తుంది, నాకు ఆల్రెడీ ఎంత అమౌంట్ ఉండాలి విత్డ్రా చేసుకోవడానికి అని డౌట్ వస్తుంది. కాబట్టి మీరు చూసుకోండి, మై వాలెట్స్లో ఇక్కడ మెయిన్ వాలెట్లో మీకు 500 రూపీస్ ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం 500 రూపీస్ విత్డ్రా చేసుకోవచ్చు. 500 కంటే తక్కువ ఉంటే విత్డ్రా చేసుకోరాదు. ఇది యాక్టివేట్ వాలెట్, ఎవరైనా ఐడిని యాక్టివేట్ చేయాలంటే ఇక్కడ ఉండే ఇన్కమ్తో మనం యాక్టివేట్ చేయొచ్చు. ఇది కూపన్ వాలెట్ అంటే మీకు డౌట్ వస్తుంది, ఇక్కడ మనకు మెయిన్ వాలెట్లోకి అమౌంట్ ఎలా వస్తుందంటే మనం డైలీ 20 టాస్కులు కంప్లీట్ చేస్తే 35 రూపాయలు వస్తుంది. దాంతోపాటు మీ టీం టాస్కులు కంప్లీట్ చేసే ఇన్కమ్ కూడా ఇందులో యాడ్ అవుతుంది. మీ స్పాన్సర్, మనం ఎవరైనా రిఫర్ చేసినా, మన టీం వాళ్ళు ఎవరికైనా రిఫర్ చేసినా ఆ ఇన్కమ్ అనేది ఇందులో యాడ్ అవుతుంది. అంటే ఈ మెయిన్ వాలెట్లోకి అమౌంట్ ఏ విధంగా వస్తుంది, మీరు ప్రతిరోజు 20 టాస్కులు కంప్లీట్ చేస్తే వచ్చే 35 రూపాయలు ఇందులో యాడ్ అవుతుంది. మీ టీం వాళ్ళు టాస్కులు కంప్లీట్ చేస్తే వచ్చే ఆదాయం ఇక్కడ యాడ్ అవుతుంది. మీకు 7 లెవెల్స్ నుంచి వచ్చే రిఫరల్ ఆదాయం, మీరు కానీ మీ టీం కానీ రిఫర్ చేస్తే వచ్చే ఆదాయం ఇక్కడ యాడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ కూపన్ వాలెట్ అనేది మనకు 100 టాస్కులు చేస్తాం కదండి, 100 టాస్కులు చేయడం ద్వారా వచ్చే ఆదాయం ఇక్కడ యాడ్ అవుతుంది. తర్వాత ఎస్టర్డే అంటే మీరు ఎస్టర్డే మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది ఇక్కడ. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఈ మనం లైఫ్ టైం అన్నట్టు ఒక్కసారి మన ఐడి యాక్టివేట్ చేసుకుంటే మనకు లైఫ్ టైం టాస్కులు చేసుకోవచ్చు ఇక్కడ. అంటే ఒకేసారి మనం యాక్టివేట్ చేసుకుంటున్నాం, లైఫ్ టైం ఇన్కమ్ సంపాదించుకుంటున్నాం, మళ్ళీ యాక్టివేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి ఆప్షన్ మనకి ఇక్కడ ఉండదు. ఇక్కడ మీ డైరెక్ట్ టీం ఎంతమంది ఉన్నారు, టోటల్ యాక్టివ్ టీం ఎంత ఉంది, మీరు ఎప్పుడు యాక్టివ్ అయ్యారు, లెవెల్ టీం వైజ్ క్లిక్ చూసుకోవచ్చు ఇక్కడ. తర్వాత యాక్టివ్ ఎంతమంది ఉన్నారు, డీయాక్టివేట్ ఎంతమంది ఉన్నారు చూసుకోవచ్చు ఇక్కడ. షాపింగ్ వాలెట్లో అంటే నేను 1313తో యాక్టివేట్ చేసుకున్నా కాబట్టి నాకు 1113 రూపాయల షాపింగ్ కూపన్ వచ్చింది ఇక్కడ. నేను దీంతో షాపింగ్ చేసుకోవచ్చు. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా మనకు ఆప్షన్లు ఉంటాయి.
ఎలక్ట్రిక్ స్కూటీ అని, ఏఆర్ షాపింగ్ మాల్ అని, క్విక్ పే అని, ఆల్ టైప్ బిజినెస్ అని ఈ విధంగా ఆప్షన్ ఉంటాయి. ఇక్కడ చాలామందికి నేను బ్యాంక్ విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నారని చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ మీరు ఇక్కడ మెయిన్ వాలెట్లో 500 రూపీస్ ఉందా చూసుకోండి. 500 రూపీస్ ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు. 500 కన్నా తక్కువ ఉంటే 500 అయ్యాక వెయిట్ చేయండి. మినిమం 500 రూపీస్ ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు. చాలామంది సార్ నాకు ఇక టోటల్ ఇన్కమ్ ఉందని చూస్తున్నారు, కానీ టోటల్ ఇన్కమ్ కాదండి. మనకు మెయిన్ వాలెట్లో 500 ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు. 500 కన్నా ఎక్కువ ఉన్నా చేసుకోవచ్చు. మినిమం 500 రూపీస్ ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు. అందరూ ఈ ఆప్షన్ గమనించండి. ఇవి మనకి ఇందులో ఉండే మై ఇన్కమ్ ఆప్షన్లు, మై వాలెట్ ఆప్షన్లు.